దేశంలోనే తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ను ఏపీలో ప్రారంభించారు సీఎం చంద్రబాబు. గన్నవరంలో ఏర్పాటు చేసిన క్వాంటం టెస్ట్ బెడ్స్ ను ప్రారంభించారు. ఏపీని సాంకేతికతను ఆవిష్కరించే స్థాయికి తీసుకెళ్తామన్నారు. మహిళా బిల్లుపై అన్ని పార్టీలకు, ఎంపీలకు లేఖ రాశారు చంద్రబాబు. పార్లమెంట్లో మద్దతివ్వాలని కోరారు. సీఎం చంద్రబాబు అమరావతి అని పదే పదే చెప్తున్నారని, కానీ ఏనాడైనా వెనుకబడిన ప్రాంతాల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు వైసీపీ నేతలు. అమరావతిలో అంతులేని అవినీతి జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని 45 లక్షల మందిని ఏఐ, క్వాంటం, వైజర్ డేటా సెక్యూరిటీలో నిపుణులుగా మారుస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సాంకేతికతను అనుసరించడమే కాకుండా ఆవిష్కరించే స్థాయికి ఏపీని తీసుకువెళ్తామన్నారు. ప్రతి పౌరుడికి ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీ, గన్నవరం మేధా టవర్స్ లో ఏర్పాటు చేసిన క్వాంటం టెస్ట్ బెడ్స్ ను ప్రారంభించారు సీఎం. డిసెంబర్ నుంచి అమరావతిలో క్వాంటం వ్యాలీ కూడా ప్రారంభమవుతుందని తెలిపారు. కొత్త సంస్థలు, నైపుణ్యం, క్వాంటం మౌలిక సదుపాయాలతో భవిష్యత్తును నిర్మిస్తున్నామని చెప్పారు. ఫస్ట్ టైం క్వాంటం కంప్యూటర్ ఇస్ కమింగ్ ఇన్ ఇండియా. దట్ టు ఇండిజినియస్ ఇండియన్స్ ఆర్ మేడ్ క్వాంటం కంప్యూటర్. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ అకేషన్ to witness that national media is here. About 2.4 lakh students are witnessing virtually. I am very happy. The amount of interest, if you see, lot of interest for all of them. రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాష్ట్రంలోని రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు లేఖ రాశారు సీఎం చంద్రబాబు. మహిళా రిజర్వేషన్ బిల్లు నారీశక్తి వందన్ కు పార్లమెంటులో మద్దతు తెలపాలని లేఖలో కోరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, వైసీపీ అధ్యక్షుడు జగన్, ఏఐసీసీ అధ్యక్షురాలు షర్మిల, సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులకు లేఖలు రాశారు. బిల్లు ప్రవేశపెట్టే ఈ నెల 16న భారత ప్రజాస్వామ్యంలో చారిత్రక ఘట్టమని తెలిపారు. నారీశక్తి వందన్ అధినియం మహిళా సాధికారతకు, దేశ ఉన్నతికి దోహదపడుతుందని తెలిపారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమన్నారు మంత్రి నారా లోకేష్. ఉండవల్లి నివాసంలో ఇటీవల నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ పూర్తి చేసిన దివ్యాంగ విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు లోకేష్. తమలో లేని కృషి, పట్టుదల దివ్యాంగ విద్యార్థుల్లో ఉన్నాయని కొనియాడారు. ఎన్నో మాటలు, అవమానాలు ఎదుర్కొని వాటన్నిటినీ అధిగమించి ఉన్నత స్థాయికి చేరడం ప్రశంసించదగ్గ విషయమని చెప్పారు. వైసీపీ వాళ్ళు నాయకులా లేక ఉగ్రవాదులా అని ప్రశ్నించారు మంత్రి పార్థసారథి. ప్రజాప్రతినిధులై ఉండి జగన్ ఏం చెబితే అది చేస్తాం, ఆత్మాహుతి దళంగా పనిచేస్తామనటం ఏంటని నిలదీశారు. అగ్రనాయకత్వం ఆలోచనలో తప్పు ఉంటే చర్చించాల్సింది పోయి గుడ్డిగా అనుసరిస్తారా అని ప్రశ్నించారు. ఉగ్రవాద సంస్థలకి, ఉగ్రవాద సంస్థల నాయకులకి, ఉగ్రవాద సంస్థల భావజాలానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి భావజాలానికి ఏమిటి తేడా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అంబేద్కర్ను గుర్తు చేసుకోవడం అంటే ఆయన వారసత్వాన్ని అనుసరించడం కాదు, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమన్నారు వైసీపీ చీఫ్ జగన్. అంబేద్కర్ విజన్ ను ఎంత స్థిరంగా ముందుకు తీసుకువెళ్తామన్నదే ముఖ్యమని చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తాడేపల్లిలో నివాళులర్పించారు జగన్. అమరావతి గురించి పదే పదే మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కేవలం అమరావతి డిజైన్ల పేరిట 400 కోట్ల అవినీతి జరుగుతోందని అన్నారు. అమరావతికి లక్షల కోట్లు అవసరమైతే మావిగన్కు కేవలం 10 నుంచి 20 వేల కోట్లు చాలన్నారు. అమరావతి పనుల్లో అంతులేని అవినీతి జరుగుతోందని ఆరోపించారు బుగ్గన. ఇప్పుడు 2 లక్షల కోట్లు ఏంది, 1,00,000 ఎకరాలు ఏంది, అమాయక రైతులు ఏంది, ఈ పర్సెంటేజ్లు ఏంది, ఈ కాంట్రాక్ట్లు ఏంది, అసలు ఈ సమయం గడువు ఏంది? దాని బదులు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అనే ప్రాంతం ఉంది కదా, పక్కనే కదా, అన్ని లెక్కేస్తే ఇంచుమించు 40 లక్షల జనాభా కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, హైవే ఉంది కదా, పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ ఉంది కదా. ఇక్కడ ఏమన్నా కట్టండి బిల్డింగ్లు, మనకు రాజధాని అంటే ఏమో బిల్డింగ్లే కదా, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు ఇక్కడ కట్టొచ్చు కదా అని చెప్పినారు. దీంట్లో ఎక్కడే కానీ ఏమన్నా పొరపాటు ఉందా? కూటమి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. తన నివాసంలో సాయంత్రం ఎన్డీఏ నేతలతో భేటీ కానున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ పై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.